బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలోని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖల మంత్రి కోలుసు పార్థసారథి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొచ్చిపాటి రవికుమార్ బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మరాజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంజనీరింగ్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో పట్టభద్రులతో సమావేశమయ్యారు। ఈ సందర్భంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరటం జరిగింది। చెప్పారు ఒక మంచి వ్యక్తి విద్యారంగంతో చాలా అనుకుంటున్న వ్యక్తి నేను కూడా చూపిస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసింది। వారి విజయాన్ని కాంక్షిస్తూ మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం చేసి పనులు మీరు గమనిస్తూ ఉంటారు। ఏదైతే ఈ ప్రభుత్వం తప్పుగా పెడితే ఆ రోజు మీ మైండ్ అమ్మటే చేరిపోతాం మీరంతా గమనిస్తూ ఉంటారు। కనుక ఈ ప్రభుత్వానికి మేము ఏదైతే చేస్తామో అన్ని మీరు నమ్ముతా ఉన్నారు కనుక ఈ ప్రభుత్వానికి ఖచ్చితమైన మద్దతు మీ అందరూ కూడా మద్దతు కావాలి। మీ మద్దతే కాదు ఈ రాష్ట్రం అనుభవంలో ఉన్న మీ విద్యావంతులు అందరూ కూడా మద్దతు మీ ద్వారా కావాలని చెప్పి కూడా మరోసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు గెలిచాము కానీ శాసన మండలిలో మనం తక్కువ ఉన్నాం। ఇలా గ్రాడ్యుయేట్స్ మొన్న ఎలక్షన్ ముందులే మీరు గెలిచాం। ఇంకా రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మనందరికి ఇచ్చిన మొట్టమొదటి టాస్క్ ఇది గెలవటం గెలుస్తున్నాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు। కానీ ఆ పెద్ద మెజార్టీ తీసుకురావడంలో మన తెలుగుదేశం పార్టీ గౌరవం జనసేన పార్టీ కలిసికట్టుగా చేసిన విధానం అలాగే భారతీయ జనతా పార్టీ కూడా మన కలిసి అవకాశం కలిసికట్టుగా కూడా ముందుకెళ్లే విషయంలో ఇన్ని పార్టీలు ఇంతమంది గ్రాడ్యుయేట్లు కలిస్తే ఆ గెలుపు ఎలా ఉండాలి అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని మరింత పెంచే విధంగా మనందరం పనిచేయడం అవసరం। ఎందుకంటే 7 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెచ్చి